సప్త ఋషి వేద స్మార్థ సంస్కృత పాఠశాలలో ప్రతిరోజు వేద విద్యార్థులకు అన్నదాన సమారాధన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఇది కేవలం భోజనం కాదు, ఇది భక్తితో కృతజ్ఞతతో మొదలయ్యే ఒక ఆధ్యాత్మికత ఆచారం. ప్రశాంతవంతమైన వాతావరణంలో పరిశుభ్రమైన వసతి ప్రాంగణంలో వేద విద్యార్థులు భోజనం చేసేందుకు కూర్చొని భగవన్నామ స్మరణతో వడ్డించిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ వేద మంత్రోచ్చారణలతో ఆహారాన్ని జీర్ణించుకుంటారు. ఇది ఆహారాన్ని మంత్రోచ్చారణతో స్వీకరించటం వలన అన్నదానం చేసిన వ్యక్తికి వేద ఆశీర్వాదాలు మరియు అన్నదాన ఫలితం లభిస్తుంది. ఇక్కడ అందించే అన్నం ఆరోగ్యానికి హితమైనది, రుచికరమైనది. వేదాలు చదువుతున్న ఈ చిన్నారులకు విద్యతో పాటు ఆరోగ్యం, ఆచార సంప్రదాయాలు తెలియపరుస్తూ సప్తఋషి వేద స్మార్త సంస్కృత పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఇది మా సప్తఋషి వేద పాఠశాల ప్రత్యేకత. భవిష్యత్తు వేద పండితులు ఇక్కడే తయారవుతున్నారు. ఆదర్శవంతమైన జీవితం కోసం అన్న సమారాధన నుంచి ఆధ్యాత్మికత వరకు అన్ని దశలలో అభ్యుదయమే లక్ష్యం. మా వేద పాఠశాల కేవలం ఆశ్రమమే కాదు, వేదమాత నిలయం. కావున దాతలు ముందుకు వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ పుట్టినరోజున, పెండ్లి రోజున మరియు ఏ ఇతర సందర్భంగా అన్న సమారాధన నిర్వహించవచ్చును. వారి తల్లిదండ్రులైనటువంటి కూర్మరాజు గౌరీ దంపతులు మరియు అన్న రాజవంశీ గారు ఈరోజు అన్న సమారాధన నిమిత్తం విరాళం అందించారు. వారికి వేద ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉన్నాం. ఓం వారి తల్లిదండ్రులైనటువంటి కూర్మరాజు గౌరీ దంపతులు మరియు అన్న రాజవంశీ గారు ఈరోజు అన్న సమారాధన నిమిత్తం విరాళం అందించారు. వారికి వేద ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉన్నాం. ఓం